అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాం అయ్యా. మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి, బలపరచమని అడుగుతున్నామయ్యా. మీరే మాతో ఉండి మాట్లాడమని అడుగుచున్నాం దేవా. మీరు గొప్ప కార్యాలు జరిగించండి నాయన, పరిశుద్ధాత్మతో నైనా నింపండి అయ్యా. నీ ప్రజలు నీ సన్నిధిలోకి వచ్చి ఉండగా వాక్యముతో నాయన మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. వాక్యపు లోతుల్లోకి నాయనా మీరే ఉండి మాట్లాడమని అడుగుచున్నాం. అంతరంగములో నుంచి నైనా మీరు మాట్లాడమని అడుగుచున్నాం అయినా. ఇదిగో నీ దాసుడిగా నీ పక్షముగా నిలువబడిచి ఉండగా అయ్యా, మీరు సిలువ చాటును మరుగుపరచు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో ఆది కాండములో మరి కొన్ని విషయాలని మనం చదువుకున్నాం. ఆది కాండము మరి మొదటి అధ్యాయము 26, 27 వచనాలని మనం చదువుకున్నాం. దేవుడు మన స్వరూపము యందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట ఉంది. దేవుడంట మనుషులని తన పోలికలో ఏర్పరచుకున్నాడంట. ఏ పోలికంట? తన పోలిక. ఈరోజు మనుషులందరి కూడా దేవుని పోలిక మార్చబడిపోయిందంట. ఆమేన్. చూడండి, దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడుతుంది, దేవుడు తన స్వరూపము యందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. ఎవరి పోలికంట? దేవుని పోలిక. ఈరోజు వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూస్తే, దేవుని పోలికగా ఉండవలసిన మనము ఏ పోలికలోకి మార్చబడ్డామో బైబిల్ ఒకసారి మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, దేవుని పోలికలో మనుషులందరినీ దేవుడు తయారు చేశాడు. ఎవరి పోలికంట? దేవుని పోలిక. ఎందుకని దేవుని పోలికలో ఉండవలసిన మనుషులు మరి దేవుని పోలికలో లేకుండా తమ స్వభావాలతో ఉంటున్నారో ఆలోచన స్పష్టంగా రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూద్దాం. బైబిల్ గ్రంథములో 2వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసి ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించిన వాడు వాటన్నిటినీ వాటి ఉత్పత్తి క్రమం చొప్పున ఇదే. అది వరకు పొలమందలియే పొదయు భూమి మీద నుండను లేదు, పొలమందలియే ఏ చెట్టును మలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి చేసెను. చూడండి, దేవుడు ఏ మట్టితో చేశాడంటే మనిషిని దేవుడంట నేల మట్టితో నరుణ్ణి సృజించాడంట. ఈరోజు దేవుడు మనుషులందరినీ మట్టితోనే తయారు చేశాడు. ఇది మట్టి దేహము. మనుషులు అనుకుంటారు కొంతమంది, దీనికి ఎన్నో అలంకరణలు చేస్తారు, దీనికి ఎన్నో ఏర్పాట్లు పెట్టుకుంటారు. అయితే ప్రభువు చెప్తున్నాడు, ఇది మట్టి దేహము. ఏ దేహం అంటది? మట్టి దేహము, మట్టితో చేయబడిన దేహము. మనుషుడు దీని కొరకు ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, ఎన్నో మోసాలు చేస్తున్నాడు, ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు, ఎన్నో రీతులుగా దేవుని చిత్తమును ఎరుగక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము చెప్తుంది, మనుషులు ఎన్నో రీతులుగా నడుచుకుంటున్నారు. ప్రభు వాక్యములో రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తే, ఇదిగో నేల మట్టితో నరుణ్ణి దేవుడు సృజించాడు. మరి మట్టే కదా మనిషి. బైబిల్లో మనం చూడగలిగితే, మన్నైనది తిరిగి మరలా మన్నుకు చేరును. నరుని ఆత్మ దేవుని పెట్టిన దీపం. ఏదంట నరుని ఆత్మ? యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఒకరోజు ఆరిపోయినప్పుడు ఎవరేమీ చేయలేరు, అందరూ కూడా పడవేయబడటమే జరిగింది. మరి మట్టిని దేవుడు మరి ఆత్మను సృజించాడు. మరి ఈ మట్టిని దేవుడు ఎన్నో రీతులుగా ఏర్పరచుకున్నాడు. ఈ మట్టి దేవుని చేత చేతులతో నిర్మించబడింది దేహము. ఈ దేహములో ఎన్నో అవయవాలు ఉన్నాయండి, లేవా? ఎన్నో అవయవాలు ఉన్నాయి. కళ్ళున్నాయి, ముక్కులున్నాయి, చెవులున్నాయి, వాసన పీల్చుటకు, ఇదిగో మనం నడుచుటకు కాళ్ళు, చేతులు, గుండె, లివరు, ఎన్నో రీతులుగా అవయవాలు దేవుడు ఎన్నో సృజించాడు. రకరకాల పనులు చేసే వస్తువులు ఉన్నాయి మన దేహంలో. ఆమేన్. కిడ్నీలు రక్తమంతా ఫిల్టర్ చేసి ఆరోగ్యాన్ని కలగచేసింది కిడ్నీలు. చూద్దాం, దేవుని వాక్యములో రాయబడుతున్న విషయాలు మనం చూడగలిగితే, ఇదిగో మనుషులందరంట దేవుని చేత నిర్మించబడిన వారే. తమ తమ వ్యాపారాలు బట్టి, తమ తమ పనులు బట్టి కులాలు ఏర్పరిచారే గాని మనుషులందరికీ ఒకే రకంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదెను, వాడు జీవాత్మ అయ్యెను. ఏమయ్యాడంట? వారి నాసికారంధ్రములో జీవవాయువును దేవుడు ఊదాడంట. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను, దేవుడు మన నాసికారంధ్రములో జీవవాయువును దేవుడు ఊదాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వాక్యం అదే చెప్తుంది మనతో. ఆయన నాసికారంధ్రములో, మన నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. మనుషుడంట దేవుని పోలిక, మనుషుడంట దేవుని స్వరూపం అంట, మనుషుడంట దేవుని చేత ఏర్పరచబడిన వాడు, రూపించబడిన వ్యక్తి. అయితే రూపించబడిన వస్తువు యజమానుడికి లోబడతలేదండి. ఏం చేయట్లేదంట? రూపించబడిన వస్తువు యజమానుడికి లోబడతలేదు. ఇదిగో ఒక వస్తువు దేవుని చేత ఒక వస్తువు ఒక వ్యక్తి తయారు చేశాడు, ఫ్యాన్ తయారు చేశాడు. మనుషుల వశంలో ఉంటుందా, లేకపోతే ఫ్యాన్ వశంలోకి వెళ్తుందా? చెప్పాలి. స్పీడ్ తగ్గించాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది, స్విచ్ చేస్తే ఆపేయాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది, అసలు వేసుకోకుండా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంది. ప్రతిదీ కూడా మనుషులు తయారు చేయబడినవి, మనుషుల వశములో ఉంటున్నాయి. మరి దేవుని చేత తయారు చేయబడిన మనము మరి దేవుని వశములోకి ప్రజలు వెళ్ళట్లేదండి. దేవుని మాట వింటలేదు, దేవునికి లోబడి జీవించట్లేదు, దేవుని చిత్తానికి అప్పగించుకోవట్లేదు. ఎందుకు అంటే దేవునికి మనుషులకి దూరం చేసింది అపవాది వచ్చి. ఏం చేశాడంట? సాతానుడు వచ్చి మనుషులంట దేవుని దగ్గరికి లేకుండా దూరం చేస్తున్నాడు. ఎందుకని బైబిల్లో రాయబడిందంటే, మనుషులు దేవుని పోలికగా ఉన్నారు, మనుషులు దేవుని స్వరూపములో ఉన్నారు, మనుషులు దేవుని చిత్తానికి అప్పగించుకోలేకపోతున్నారు. అయితే ఈ మనుషులు కొద్ది కొద్ది వాటికే ఎగిరెగిరి పడుతూ ఉంటారు. చూద్దాం బైబిల్ గ్రంథములో యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఎవరిలో ఉంటాడంట? మనలో ఉంటాడంట యేసుక్రీస్తు వారు. చూద్దాం బైబిల్ గ్రంథములో రాయబడుతుంది, లోకము ఆయనను చూడదు. లోకం గతించిపోయింది. లోకములో ఉన్నవన్నీ, భూమి, ఆకాశము అంతా కూడా ఒకరోజు యేసుక్రీస్తు వచ్చినప్పుడు గతించిపోతాయి. అవి గతించిపోతాయి అని యేసయ్య అంటున్నాడు. ఇదిగో
లోకము నన్ను చూడదు గనక లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించకమని యేసు ప్రభువే చెప్పాడు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్యమును మనం చూడగలిగితే ఆయన మనలో ఉంటాడంట. ఎవరిలో ఉంటాడంట? మనలో ఉంటాడంట. యేసుక్రీస్తు వారు మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆమేన్. ప్రభు వాక్యం అదే చెప్తుంది. చదువుతారా? చదువు బాబు. 17 వచ్చిన చదువు ఒకసారి. 17 వచ్చిన ఆయన ఎరుగుదు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 18 వచనం కూడా, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి మీరు ఎన్నడూ చూడరు, అయితే మీరు నన్ను చూస్తారు. ఎవరిని చూస్తామంట మనము? బైబిల్ చెప్తుంది లోకములో మీరు ఎవరిని చూడలేరు, అయితే మీరు నన్ను ఒక రోజు చూస్తారు. ఆ రోజు మీరు నాతో పాటు నివాసం ఉండాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో లోకం మరి ఎన్నడూ నన్ను చూడదని యేసు ప్రభు చెప్పాడు. అయితే నేను మీతో పాటు ఉంటానని, మీరు నా యందు నిలిచి ఉండాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ వచనం మనం 17 వచనంలో 18 వచనం చివరి భాగం, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఎవరంట? అయితే మనల్ని చూస్తామంట. మనము ప్రభువును చూస్తాము. ఒకరోజు ప్రభు దర్శనం ఒక రోజు వచ్చింది, ప్రభు దినం ఒక రోజు వచ్చింది. ఇదిగో ప్రభు మనల్ని చూస్తాడని ప్రభువే చెప్తున్నాడు. ఎవరు చూస్తారంట మనల్ని? ప్రభువే మనల్ని చూస్తాడంట. అయితే మట్టితో ఏర్పడిన దేహాన్ని, మట్టితో చేయబడి నిర్మించిన దేహాన్ని, ఈ దేహము ఎంతో దేవుడు సుందరముగా తయారు చేశాడంట. ఏం చేశాడంట? దేవుడు సుందరముగా తయారు చేశాడు. ఈ దేహములో నివసించినంత కాలం అంట అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను ఈ దేహములో నివసించినంత కాలము దేవునికి నేను దూరంగా ఉన్నానని పౌలు చెప్తాడండి. ఏందంట? దేవునికి దూరంగా ఉన్నాడు. ఎందుకని దేవునికి దూరంగా ఉన్నానని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడంటే, ఈ దేహము మట్టితో కూడినది, ఈ దేహము శిథిలమైపోయింది, ఈ దేహము అయితే ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసింది. మరి దేహములో ఉన్నంత కాలం ఎందుకని మరి దేవుని ప్రజలు, దేవుని మూలముగా జీవించిన వారు మరి ఎందుకని ఈ దేహముతో దేవుణ్ణి గణపరచలేకపోతున్నారంటే, ఈ దేహం అంతా దేవుడిచ్చిందేనండి. ఆమేన్. దేవుడిచ్చిందా? మనుషులు ఇచ్చిందా? దేవుడిచ్చిందే ఈ దేహం అంతా. మరి దేవునికి దేహము మరి లోబడుచు ఉన్నదా? మరి దేవునికి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరచుకొనవద్దు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడలా జ్ఞాని అగినట్టు. ఏదంటే వెర్రివాడంట వాడు జ్ఞాని అయితే. ఇదిగో వాడు వెర్రివాడగును, వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఏందంట? ఈ లోకమంట దేవుని దృష్టికి వెర్రితనమే. మనుషులు అనుకుంటా ఉండొచ్చు, అయితే బైబిల్ చెప్తుంది మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. ఈ ఆలయములో ఈ యేసయ్య నివాసము చేయాలి ఈ దేహములో. ఆమేన్. మట్టితో నిర్మించిన ఇల్లు అండి. ఈ ఇంటిలో యేసుక్రీస్తు వారు లేకపోతే ఎవడైనను మిమ్మల్ని మోసపరుచుకున్నట్టు మీలో ఎవడైనను లోకము యందు తాను జ్ఞాని అని అనుకుంటే వాడి వెర్రివాడే.
నేను జ్ఞానవంతుణ్ణి, నాకు తెలివి ఎక్కువ ఉందని అనుకున్నా అనుకో, వాడు దేవుడి దృష్టికంట వెర్రివాడు. మనుషుల దృష్టికి బాగానే కనపడచ్చు, అయితే దేవుని దృష్టికి వెర్రివాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, దేవుడంట ఆలయమునై ఉన్నామంట మనము. ఈ ఆలయములో ప్రభు నివాసము చేయాలి. ఎవరు చేయాలంట? ప్రభు నివాసం చేయాలి. ప్రభు నివాసము చేయాలంటే ఏం చేయాలంటే, చూడండి, ప్రభు నివాసము చేయాలంటే ఎలా నివాసం చేయాలంటే, ఆయన దగ్గరికి పెందలకడిగా వచ్చాడంటే యేసు ప్రభు. ఎవరు? నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చి కలుసుకుంటేవాడంట. ఎందుకనంటే అతను యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది ప్రభువును తెలుసుకోవటానికి ఆలస్యం అయిపోతుంది. ప్రభు రాబోతున్నాడు. ఇదిగో ప్రభు ఈ దేహమును విడిచిపెట్టి వెళ్ళాలి. ఒకరోజు ప్రభు మనందరితో నడిపించబడాలని ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఆమేన్. చూద్దాం బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములు గుడ్డితనమును కలగచి. ఇదిగో అపవాది ఏం చేస్తుందంటే, యుగ సంబంధమైన దేవతంట మనోనేత్రములు గుడ్డితనములు కలగజేస్తుందని బైబిల్ చెప్తుంది. ఏ నేత్రములంట? మనోనేత్రములు. ఇక్కడ అదే అంటుంది, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములు గుడితనములు కలుగు చేసెను. అంధకారాలో నుండి వెలుగు ప్రకాశించిన గాని అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. మేము మమ్మల్ని గురించి ప్రకటించుకున్నట్టు లేదు గాని క్రీస్తు యేసుని గురించి, యేసు క్రీస్తు ప్రభు అనియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులమని. ఎవరంట? మనం ఇప్పుడు దేవుని పరిచారకులు. మనం పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఇదిగో నేను ప్రభువుని ఎరిగి ఉన్నానని మనం ఒక్కళ్ళమే ఎరిగి ఉంటాం కాదు, మనతో ఉన్నవారు కూడా ప్రభు రాజ్యములో ఉండాలి. ఆమేన్. ఒక వ్యక్తి కూడా నశించిపోకూడదని ప్రార్థన చేశాడంట ఒక దేశంలో ఒక వ్యక్తి. అయ్యా, ఈ తరం వారిలో ఎవరు నశించిపోకూడదయ్యా, ఎవరు అగ్నిగుండములో పడిపోకూడదయ్యా అని కన్నీళ్లు విడిచి ఆయన యందు ఏరు పారిన వారిగా ఉండాలంట. మనం ఏమన్నంట? ఏరు పారాలి. ఈరోజు ప్రభు వాక్యము చెప్తుంది, ప్రతి మనుషుడు యేసుక్రీస్తునందు సంపూర్ణుడిగా మార్చబడాలంట. చూడండి, అక్కడ ఆ వచనంలో రాయబడుతుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానము. ఈ రోజుల్లో చాలా మందికి ఆత్మ సంబంధమైన బుద్ధి కావాలండి, జ్ఞానము కావాలి. చాలా మందికి జ్ఞానము లేక, బైబిల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానవంతుడు తన జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను అని స్త్రీ గురించి అక్కడ. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను, 3 రాలు. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను, 3 రాలు తన ఇంటిని తన చేతులతోనే ఓడబెక్కును. మరి జ్ఞానవంతుడు తన ఇంటి కట్టుకొను, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను, 3 రాలు. ఇప్పుడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను, 3 రాలు తన ఇంటిని తన చేతులతోనే ఓడబెక్కును.
మరి జ్ఞానవంతుడు తన ఇంటి కట్టుకును, జ్ఞానం లేని పురుషుడు తన ఇంటిని తన చేతులతోనే నాశనం చేసుకును. అంతేనా? దేవుని వాక్యము చెప్తుంది, జ్ఞానము కలిగిన వారు తన ఇంటిని చక్కపరుచుకుంటారు. ఇదిగో నా పిల్లల్ని ఎలాగ పోషించుకోవాలి, ఎలాగ సంరక్షించుకోవాలి, వారు ఏ మార్గంలో నడిస్తే మంచి పేరు తెచ్చుకుంటారు, వారు ఎలా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని వారి కొరకు మనం ఏం చేయాలంటే జ్ఞానముతో నడిపించాలి. ఇంటికి యజమానుడైన వారు. ఆమేన్. జ్ఞానము లేకపోతే ఇల్లు పాడైపోయింది. చూడండి, మూర్ఖంతో నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతాయి. ఒక వ్యక్తికి చెబుతున్నాడంట, అరే ఇటు వెళ్ళగాకుండా దారి బాగలేదు అని అన్నాడంట. బురద అవుతుంది, బండికి వెళ్తుంటే అటు బాగాకుండా ఇటు నుంచి పోండి, నేను ఎక్కి తిరిగి వస్తున్నానని చెప్తున్నాడంట. ఒకడు మూర్ఖంగా వెళ్తున్నాడంట, వెళ్ళి ఆ బురదలో ఇరుక్కున్నాడు. చక్రాలన్నీ మట్టి చుట్టకుపోయి ఆగిపోయి బండి అక్కడే పడేసి వస్తున్నాడంట. ఏందిరా అటు పోయావంటే, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయాను, నువ్వు చెబుతున్నావు వెళ్ళిపోయాను మూర్ఖంగా, బండి అంతా మట్టి చుట్టుకొని పోయింది, ఆగిపోయింది, కదలటం లేదు బండి అని చెబుతున్నాడు. చూడండి, చెప్పిన మాట వినకపోతే ఏమైంది? తనకే శ్రమ కలుగుతుంది. చెప్పిన మాట వినకపోతే తన బండికే నష్టం జరుగుతుంది. చెప్పిన మాట వినకపోతే, లోబడకపోతే మనుషులకి నష్టము కలిగిద్ది, కానీ లాభకరమైంది ఏది ఉండదు. అందుకే అంటున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కునని బైబిల్ 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకున్నటయే తెలివియే వివేకము, ఆధారము. ఏదంట? ఒకసారి బైబిల్లో రాయి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటివే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలియకవే వివేకమునకు ఆధారము. పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకున్నటియే వివేకమునకు ఆధారం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట, మూడురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుక్కుంటుందని బైబిల్ చెప్తుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము బైబిల్లో రాయబడుతున్నటువంటి విషయాలని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదివితే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మితో సమానమంట. ఏ ముక్కంట? పంది ముక్కు. చూడండి, పందికి ఎన్ని పెట్టినా దానికి ముత్యములు తెచ్చేసాడంట ఒక వ్యక్తి. ఈ ముత్యములు విలువైనవి అనేది దానికి ఏం తెలుసండి? పందికి ముట్టి పెట్టేటట్టు నెరివి మట్టిలో పెట్టినట్ట. ఎదుగో దేవుడు అంటున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ. వివేకం ఉండాలి. స్త్రీలకి ఏముండాలంటే వివేకము కలిగి ఉండాలి. పురుషుడికి ఏముండాలంటే వివేకము కలిగి ఉండాలి. వివేకము లేకపోతే నష్టపోతారండి. ఈరోజు ప్రభు వాక్యము అదే చెప్తుంది. అదే ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలని మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ప్రభు వాక్యములో రాయబడుతున్న సత్యములో మనం చూడగలిగితే ప్రభు మాట మనతో దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈరోజు ప్రభువులో మనతో కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ధనమును నమ్ముకుని వాడు. చూడండి, 28వ వచనం చదువుకున్నాం. 11వ అధ్యాయము 28వ వచనం, ధనమును నమ్ముకుని వాడు పాడవుపోవును, నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతూ ఉంటారంట. ఎట్లా అంట? చిగురాకు వలె ధనమును నమ్ముకొని పరిగెత్తుతూ ఉంటాడు. బైబిల్లో ఒక ఆయన యేసు క్రీస్తు ఎమ్మడు పరిగెత్తకుండా, సావుకు నెమ్మడు పరిగెత్తకుండా పరిగెత్తాడండి. ధనమమ్మడు పరిగెత్తి మోసపోయాడు. తన ఇంటి వారందరికీ కూడా ఆశీర్వాదం తెచ్చుకోలేకపోయాడు, శాపమునే మిగిలించారు. తల్లిదండ్రులు పిల్లలు అంటారు, నానా నువ్వు చేసిన పనికి రాళ్ల చేత కొట్టబడుతున్నాము, ఇదిగో నువ్వు చేసిన పనికి మాకు అవమానంగా ఉంది, నువ్వు చేసిన పనికి ఇశ్రాయేలులో మాకు మంచి పేరు లేకుండా చేశావు. అందరూ తల్లిదండ్రులు అంటున్నారు,
ఆ రోజుల్లో. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు నేనంట వివేకము కలిగి నడుచుకోవాలి. చదువుతారా? 12వ వచనం ఒకసారి చదువుకున్నాం. 11వ అధ్యాయము 12వ వచనం. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. ఇప్పుడు తృణీకరించి మాట్లాడకూడదు. వివేకి అయిన వాడు, కొండెమలాడు వాడు, తిరుగులాడు వాడు, కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం కలిగిన వాడిని సంగతి దాచిపెట్టును. నమ్మకమైన స్వభావం ఉండాలి. ఇదిగో పరువు గుట్టును బయట పెట్టేవాడు తృణీకరించబడతాడు. ఎదుటి వారిని ఇదిగో తృణీకరించి మనం మాట్లాడకూడదు. అతను నాకన్నా గొప్పవాడు, నాకన్నా మంచివాడు, నాకన్నా ఇదిగో యోగ్యుడని మనం ఎంచుకోవాలే గాని అతని గురించి మనము తృణీకరించి మాట్లాడకూడదు. ఆమేన్. ప్రభువాక్యం అదే చెప్తుంది. దేవుని మాటలు మనతో రాయబడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభువాక్యములో నరుడంట దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుని స్వరూపములో ఉన్న వ్యక్తులు మనము. మరి ఏ స్వరూపంలో ఉన్నాము? ఏ స్వరూపం? దేవుని స్వరూపములో ఉన్నవాడు. దేవుడు మనుషుల్ని ఎప్పుడన్నా ఎతికరించి మాట్లాడా? తిరస్కరించాడా? తృణీకరించాడా? వాని గుట్టు ఎవరిదన్నా మన ఎక్కడన్నా బయట పెట్టాడా? దేవుడు బయట పెట్టాడా? ఇప్పుడు చూడండి, యేసయ్య మన అందరిని చూస్తున్నాడు. చూసిన దేవుడు మనందరి కొరకు, మన కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణమును అప్పగించాడండి. ఏం అప్పగించాడంట? ప్రాణమును అప్పగించాడు. యేసయ్య మనందరి కొరకు తను సిలువ మరణం పొందడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఆయన మనల్ని విడిపించాలని, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని, ఆయన స్వరూపములో చేయబడిన మనము ఆయన స్వభావంతో బ్రతకాలని, ఆయన ఆలోచనలతో మనం నడవాలని దేవుడంట ఆకాశం నుంచి ఇంకా మనల్ని చూస్తున్నాడు. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను దేవుని కంట ఇష్టముగా నడవాలంటే ఈరోజు. ఆమేన్. ఎవరికి ఇష్టం అంటండి? దేవునికి ఇష్టంగా నడవాలి, మనుషులకు ఇష్టంగా కాదు. మనుషులకు ఇష్టంగా నడిస్తే మనుషులు ఒక రోజు మెప్పు పొందుతారు, రెండో రోజు ఏదైనా అడిగితే ఇవ్వలేదనుకో మనం తృణీకరిస్తారు. అంతేనే కదా? దేవునికి ఇష్టంగా బ్రతికితే అంట దేవుని మెప్పించేటట్టుగా నీ బ్రతుకు, నా జీవితం ఉండకపోతే యేసయ్య ఒక రోజు అంటున్నాడు, ఇదిగో ఆయన మనల్ని ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని, ఆయన మనలో నివాసం ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చెయ్యి. ఇదిగో ఆయన స్వరూపంలో ఉన్నామంట మనము. వివేకము కలిగిన స్త్రీగా ఉండాలి, వివేకము కలిగిన పురుషుడిగా ఉండాలి, జ్ఞానము కలిగిన స్త్రీగా కట్టబడాలి. నీ ఇంటిని ఎలాగ కట్టుకోవాలో అది నీ చేతుల్లోనే ప్రభువు పెట్టాడు. పాడు చేసుకున్నా నీ ఇల్లే, బాగుపరుచుకున్నా నీ ఇల్లే. మరి నీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకో. ఈ ఇంటిలో యేసయ్య వచ్చి నివాసం చేస్తాడంట. దేవుడంట మనిషిని తన పోలికలో నిర్మించుకున్నాడు. ఆమేన్. ఎవరి పోలికంటే ఇప్పుడు మనము దేవుని పోలికండి. ఇప్పుడు దేవుని పోలిక కలిగిన వారిని, దేవుడు లక్షణాలు కలిగి మనం కూడా బ్రతకాలి. ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సరిచేయబడి దేవుని స్వరూపములోకి మార్చబడితే ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకుంటాడంట. ఆమేన్. యేసుక్రీస్తు వారు మానవులందరి నిమిత్తమై తానే సిలువలో బలయ్యి మనందరి నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగిస్తే, పాడైపోయిందనుకున్న నీ జీవితాన్ని అప్పగిస్తే, పనికిరాదు నా జీవితం అని నన్ను అప్పగిస్తే, దొంగలు యేసుక్రీస్తుని నమ్ముకొని మార్చబడ్డారు, ఆ వ్యభిచారులు మార్చబడ్డారు, త్రాగుబోతులు మార్చబడ్డారు, జోదగాళ్ళు మార్చబడ్డారు, ఇదిగో డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు మార్చబడ్డారు, నరహంతకులు హత్యలు చేసిన వారు మారారు. ఎంతో మంది యేసు ప్రభు దర్శించిన తర్వాత మార్చబడిపోయి వారింటిని ప్రభు చేత కట్టబడి యేసయ్య వారింటిలో ఉండేటట్టుగా వారు తయారయ్యారు. ఆమేన్. ఈరోజు ప్రభు వాక్యం వింటున్న నీవు నేను అందరూ మోకరించి మరి ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాక్యముతో రాయబడినటువంటి మాటల్ని చూద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నేను నీ పోలికలో ఏర్పరచబడ్డానయ్యా.
నేను నీ పోలికలో నివాసం ఉన్నాను. ఇదిగో నీ పోలికని నేను ఎక్కడన్నా కోల్పోయానేమో, నీ స్వరూపం ఎక్కడన్నా కోల్పోయామో అయ్యా, నీ రూపము నాలో పొదిగించబడాలని, జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుంటాడని ఇదిగో నేను ఎన్నో రీతులుగా మీరు మాతో మాట్లాడారు కదా నాయన. ఇదిగో మా స్వభావం సులువేయబడకుండా, మా ఆలోచన సులువేయబడకుండా అయ్యా ఈరోజు మీరు మా అందరితో కొన్ని విషయాలు చెప్పాడు. జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుంటాడని, ఇదిగో మూఢుడు తన చేతులతో తన ఇంటిని తానే పాడు చేసుకుంటారని చెప్పారు కదయ్యా. ఈరోజు మేము జ్ఞానముతో నడుచుకోవటానికి, మా బిడ్డల విషయమై, మా కుటుంబాల విషయమై, సంఘం విషయమై, క్రీస్తు శరీరం మాలో ఉందని యేసయ్యా ఇదిగో నీవు అయా దేవుని పోలికలో మమ్మల్ని ఏర్పరిచారని మీరు మాతో చెప్పారయ్యా. నీ పోలికలో ఉన్న మేమునైనా నీ పోలిక చొప్పున మేము నడుచుకునేటట్టుగా, నిన్ను పోలి జీవించేటట్టుగా నాయన మా అడుగులన్నిటినీ మీరు స్థిరపరచమని అడుగుతున్నాం. మీ చిత్తము జరిగించమని అడుగుతూ ఉండగా ఈ రోజునైనా వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ రోజునైనా వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. ఎవరి కుటుంబములు కట్టబడలేదు అయ్యా, ఎవరు తన జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారు, తగిన జ్ఞానమును వివేకమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం అయ్యా. మీ చిత్తము జరిగించమని అడుగుతున్నాయినా ఇంతవరకు నాయన మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజునైనా నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ మాట విన్న అబ్రహాము ఎలాగ దీవించబడ్డాడో ప్రభా, ఈరోజు నీ మాట వినకుండా ఎంతో మంది నైనా లోకములో ఉన్న వాటి వైపు పరిగెత్తుతున్నారేమో అయ్యా. నీ మాట వినేటట్టుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతూ వాక్యము నెరవేర్పును మా జీవితాల్లో దయచేయమని, ఎంతో మంది నైనా దేవుని స్వరూపాన్ని కోల్పోయారేమో ప్రభా, నీ పోలికలోకి మమ్మల్ని మలచి నీతో మేము ఉండినట్టుగా ప్రభా, ఇదిగో నీతో మేము అందరము నివాసము చేసినట్టుగా నైనా సహాయము చేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామమున వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా. వాక్యము చేత మీరు నాటండి. ఎంతో మంది రాలేకపోయారు ఈ రోజునైనా, ఇదిగో మరొక వారం వచ్చినట్టుగా వారి పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. వారు ఏ పనులకు క్షేమంగా వెళ్ళారో అయ్యా, ఆదివారం నీ సన్నిధిలో నివాసం ఉండినట్టుగా ప్రజలందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. నీ వాక్యమునైనా ప్రజలు విని వాక్యానుసారంగా జీవించుటకు సహాయము చేయమని, నీ పోలికలో మేము ఏర్పరచబడ్డామని, నీ స్వరూపం మాలో నివాసం ఉండాలని మీరు కోరుకున్నట్టుగా మేము నడిచేటట్టుగా సహాయము చేయమని అడుగుతూ, మంచిని మీరు ప్రేమించినట్టుగా నాయన మేము కూడా ప్రభా మంచిని ప్రేమించినట్టుగా సహాయము చేయమని అడుగుతున్నాం. ఇంతవరకు నైనా వాక్యము చేతనైనా మీరు మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అనిమైన సహవాసం సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.